Hi viewers, welcome to my channel Foodie. This is Srilekha here. సో ఈ వీడియోలో నేను బిసబిల్లై బాత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగని సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేనేం వీడియో పెట్టినా మీకు అది నోటిఫికేషన్లో వస్తుంది. లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. సో ముందుగా అయితే 1 FYI ఏంటి అంటే, మనం ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ కూడా మనం ఇండివిజువల్గా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో మినప్పప్పు, శనగపప్పు యాడ్ చేసుకొని దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. అందులోనే ఇప్పుడు ధనియాలు యాడ్ చేసుకొని ఒక్కసారి దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అందులో 1.5 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. జీలకర్ర, మిరియాలు మరియు దాల్చిని, బిర్యానీ ఆకు, మరాఠీ మొక్క ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కాశ్మీరీ చిల్లీ మరియు డ్రై రెడ్ చిల్లీ కూడా కాంబినేషన్తో ఒకసారి తీసుకొని దాన్ని ఒక్కసారి దూరగా వేయించుకొని నూనె పడకుండా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. ఈ మొత్తానంతా కూడా పౌడర్ కింద గ్రైండ్ చేసుకోండి. అంతే, మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్న దీనిని మనం బిసబిల్లై బాత్ పౌడర్ని అంటాం. దీన్ని మనము 8 కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే అరౌండ్ మంత్ వరకు దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా మర్చిపోకుండా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో.